ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్ చూసుకుంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మనం పాడేరులో ఉన్నామండి. పాడేరు నుంచి ఈమడుల సైడ్ వెళ్ళాలండి. ఎక్కడంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి. పాడేరు పాత బస్ స్టాండ్ నుంచి తిన్నగా మోదకొండమ్మ టెంపుల్ సైడ్ వెళ్ళిపోవాలండి. మనకైతే వెళ్ళే దారిలో నేషనల్ హైవే రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతుందండి. మొత్తం బళ్ళు ఉన్నాయి. వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా మెల్లగా వెళ్ళండి. బైక్తో మాత్రం పడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే రోడ్డు మొత్తం సీసీ రాళ్ళు పోస్తున్నారండి. మెల్లగా వెళ్ళిపోతే పడిపోవాల్సి వస్తుంది. విషయం ఏమిటంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారండి. వాళ్ళ ముందే జీపులతో వెళ్ళిపోయి ఉన్నారు. మేము మాత్రం బైక్తో. రోడ్ ఇలా ఉందని తెలిస్తే మేము కూడా జీప్ ఎక్కాల్సింది. మొత్తానికి జీమడుగుల వరకు ఇలాగోలా వచ్చేసామండి. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా రోడ్ అలాగే ఉంది. ఈ వర్షాకాలంతోనే రోడ్ కూడా స్టార్ట్ చేశారండి. చూస్తే బురదలు ఉంది. అస్సలు బైక్లు అయితే తిరగలేవు. అలాగే ఆటోలు కూడా. వర్షాకాలం వస్తే ఈ బాధలు తప్పవండి. నడుచుకు వెళ్దామన్నా సరే రోడ్ అంతా బురదగా ఉంటుందండి మొత్తం. జీమడుగుల్లో అయితే ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటుందండి. జీమడుగులు అని కాదు, ఏజెంట్స్ మొత్తం పాడేరు, అరకు, చింతపల్లి ఈ ఏరియా మొత్తం వర్షాలు పడుతూనే ఉంటుందండి. ఏ సీజన్లో అయినా ఎక్కువగా. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే ఇంకో 10 km ఉందంటండి. దగ్గరలో కొన్నాం. ఇంకేం మొత్తం రోడ్ ఇలాగ ఉంటే చాలా కష్టం అండి జర్నీ మాత్రం. చిన్న చిన్న చినుకులు పడితే పర్లేదండి. ఎండ కాసిందనుకో మొత్తం ధూళి. హెల్మెట్ ఫేస్ మొత్తం ధూళి అయిపోతుందండి. మొత్తానికి కొత్తపల్లికి అయితే వచ్చేసాం. అలాగే అందరు కలిసి అయితే ఫొటోస్ తీసుకున్నాం. కాలేజ్ నుంచి అయితే చాలామంది వచ్చారండి, అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళు ముందుగానే జీపులతో వచ్చేసినారండి. వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ మా కాలేజ్ ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారంటే ప్రాజెక్ట్ పని మీద వచ్చారండి. లోపల అయితే ఎంట్రీ ఇచ్చేసాం. ఇచ్చిన వెంటనే కొత్త మొక్కలు, గ్రీనరీ చాలా బాగుందండి. మొక్కలన్నీ కొత్తపల్లి వాటర్ అందంగా ఫాల్ ఉన్నాయి. చూసుకుంటే అలాగే గార్డెన్ కూడా చూపిస్తాను, 2014 చాలా వరల్డ్ కప్ వచ్చిందే బాగుందండి. కదండి. వచ్చింది కదా, అప్పుడు బయటకు వచ్చిందండి. అప్పుడు బయటపడింది. అప్పట్లో ఈ ఊరు వాళ్ళు చూసుకునేవాళ్ళు. తర్వాత ఐటీడీఏ ఆధ్వర్యంలో వచ్చిందండి. తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్ని జరిగింది. ఇక్కడ మన లోకల్ కాకుండా వేరే వేరే రాష్ట్రాలు కానీ, జిల్లాలు కానీ, మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు కానీ చాలా చాలా జిల్లాల నుంచి వస్తారండి. చాలా జనాలు వస్తారు. బాగుంటుంది. ఇది మన ఇక్కడ అంటే అరకు దగ్గర ఉంది కదండి చాపరాయి. ఆ వాటర్ ఫాల్ దానికన్నా బాగుంటుందండి. దానికన్నా బాగుంటుంది వాటర్ ఫాల్. విజిట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా వస్తే. కింద బాగుండేది, ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి. చూసుకుంటే మనకు ఎంట్రీలోనే జీసస్ విగ్రహం అయితే ఉందండి. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారండి. ఇంకా బాగుంటది. అన్నీ వెళ్తున్నారు. అదిగో రావుగడ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫుల్ ఎంజాయ్. చాలా పెద్దగా వస్తుందండి. ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఎందుకు వస్తున్నాడు తెలియదండి. అది చూసుకుంటే మా క్లాస్ అందరు ఉన్నారు. స్టూడెంట్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఎప్పుడు రాలేదన్నమాట. అందరూ వేరే వేరే ఏరియా వాళ్ళు. వాటర్ ఫాల్స్ చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు. కిందకి వెళ్ళాలండి, చాలా ఉంది, చూద్దాం. ఎప్పుడో ఫస్ట్ టైం ఇది కట్టినప్పుడు వచ్చింది సార్, వచ్చానండి. చాలా బాగుంది. చూసుకుంటే మా మా డిపార్ట్మెంట్ టీచర్స్, పాస్ ప్రొఫెసర్స్. ఏదన్నా మండియా, మండికూర అదే కదా. మండికూర అండి సార్.
చూసుకున్నట్లయితే ఇది సెకండ్ వ్యూ పాయింట్ అండి. పైనుంచి ఇక్కడ నుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా మనం కిందకెళ్దాం. ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కొద్దిగా కిందకొచ్చాం. ఇక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. వాటర్ తక్కువ ఉన్నప్పుడైతే ఇక్కడైతే స్నానం చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వర్షం పడింది. అందుకని వాటర్ ఫ్లో ఉంది. అందుకు ఎవరిని దిగనివ్వటం లేదు. వీళ్ళు మా కాలేజ్ అమ్మాయిలే బాగా అలసిపోయారంట. ఇప్పుడైతే మనం లాస్ట్ స్టెప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి స్పై మొత్తం కనిపిస్తుందండి. లాస్ట్ అండి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి అవతల కిందకి ఎంట్రీ లేదు. ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంది. అందుకని ఎవరిని పంపించట్లేదు. ఆ కిందకి వెళ్తే ఇంకా బాగుంటుందండి. కాకపోతే ఎల్లగా కొట్టుకొని పోతారు. అప్పట్లో కొత్తపల్లి అయితే నార్మల్గా ఉండేదండి. ఎప్పుడైతే ఐటీడీ ఆధ్వర్యంలో తీసుకున్నారో అప్పటి నుంచి గార్డెన్ కానీ ఇంకా కింద చూసాం కదా, ఆ కింద మొత్తం అవన్నీ చాలా డెవలప్ చేశారండి. బాగుంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా ఉన్నాయండి. గార్డెన్ చూసుకుంటే కొత్త కొత్త మొక్కలు అన్నీ వేసారండి, బాగుంది. ఈ ఫ్రూట్ వచ్చి వైల్డ్ ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్ని తింటారు కూడా. దీన్ని సైంటిఫిక్ నేమ్ అయితే ఫ్యూరస్ కారిక, అలాగే అత్తిపండు అనేసి అంటారు. తెలుగులో అయితే బొడ్డపండు అనేసి కూడా అంటారండి. వర్షం అయితే అలా పెరిగిపోతుందండి. మా క్లాస్ అమ్మాయిలు అయితే ఉండి పాడేరు వచ్చారు, ఎప్పుడు చూడలేదని. చూస్తే వర్షం బాగా చూపిస్తుందండి పాడేరు మొత్తం. వర్షానికి ఇంకా లోపల కూర్చొని పోయారు, బయట రాలేకపోతున్నారు.